అక్రిడేషన్ పాలసీ ప్రకటించింది. అంతకుముందున్న జీవోని తీసేసి కొత్త జీవో ఒకటి విడుదల చేసింది. ఈ కొత్త జీవో వల్ల దాదాపుగా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన 23,000ల్లో కనీసం 10,000 అక్రిడేషన్లు తగ్గే అవకాశం ఉంది. అట్లాగే డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చిన గుర్తింపు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టంలోనే ఒకసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. రిపోర్టర్లతో పాటుగా జర్నలిస్టులకు గుర్తింపు అనేది ఒకటే ఉంటుంది. డెస్క్ పీపుల్కి అన్యాయం చేసే ఈ గుర్తింపు ఇప్పుడు మీడియా కార్డ్ అని ఇచ్చి జర్నలిస్టుల మధ్యలోనే ఒక తేడా చూపించి వీళ్ళకు మధ్యలో ఒక వివక్ష చూపించి మీడియా కార్డ్ అనేది ఒకటి ఇద్దామని ఆలోచిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని జర్నలిస్టులు ఒప్పుకుంటే, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఒప్పుకుంటే, డెస్క్ పీపుల్ ఒప్పుకుంటే మీకు జీవితంలో అక్రిడేషన్లు రావు. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టులు తమ హక్కుల కోసం సాధించుకున్న హక్కును కోల్పోతున్నారు. ఈ సాధించుకున్న హక్కును కాపాడుకోవడానికి పోరాడాల్సి ఉన్నది, నిలబడాల్సి ఉన్నది. మీడియా అకాడమీ మాజీ చైర్మన్గా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ద్వారా తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన వాళ్ళలాగా నేను ఈ డిమాండ్. జర్నలిస్టులను 2 వర్గాలుగా విభజించింది ప్రభుత్వం. ఒకటి డెస్క్ జర్నలిస్టులకు ఒక కార్డు ఇవ్వడం అంట, అట్లాగే రిపోర్టింగ్ లో ఉన్న వాళ్ళకు ఇంకో కార్డు ఇవ్వడం అంట. ఇద్దరు జర్నలిస్టులే, ఇద్దరు కూడా సేమ్ వర్క్ చేస్తున్నారు. కానీ మీరు కొత్త తీసుకొచ్చే గైడ్లైన్స్ ఎట్లుండాలంటే ఇంకా జర్నలిస్టులకు మెరుగైన విధంగా ఉండాలి. కానీ ఈ పాలసీ జెన్యూన్ జర్నలిస్టులనే కట్ చేస్తున్నట్లు ఈ పాలసీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక దీన్ని వెంటనే రివ్యూ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కొత్త పాలసీ వల్ల చిన్న పత్రికలకు అన్యాయం జరుగుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే డెస్క్ జర్నలిస్టుల పట్ల ఒక పెద్ద నాయకుడు మొదటి నుంచి వ్యతిరేకత ఉన్నాడు. అసలు డెస్క్ జర్నలిస్టులు ఎట్లయితారు, వాళ్ళకి అక్రిడేషన్ ఎందుకు ఇస్తారు అని చెప్పి మేము కమిటీలో ఉన్నప్పుడు తరచూ గొడవ పడేది. ఆయన పంతం నెగ్గించుకోవడానికి ఇప్పుడు డెస్క్ జర్నలిస్టులను దానిలోంచి తీసేసే ప్రయత్నం జరిగిందనే అనిపిస్తుంది. ప్రభుత్వం ఇది వ్యక్తుల విషయం కాదు కదా, కొత్త వ్యవస్థ విషయం, అందరు జర్నలిస్టుల విషయం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి తెలంగాణ జర్నలిస్టు సంక్షేమం కోసం కానీ, తెలంగాణ జర్నలిస్టుల అక్రిడేషన్ పాలసీని కానీ ఒక వినూత్నమైనటువంటి పాలసీని తీసుకురావడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే డెస్క్ జర్నలిస్టులకు కూడా జర్నలిస్టులు ఇచ్చేటటువంటి విధానాన్ని రూపొందించిన ఒక 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని కూడా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 23,000 చిల్లర అక్రిడిటేషన్ కార్డులని ఇవ్వడం జరిగింది జర్నలిస్టుల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జీవో 252ను తీసుకువచ్చి ఉన్నటువంటి పాలసీలోనే విభజన రేఖ చేసి సగం మందికి కోత పెట్టి ఒక ఫీల్డ్ జర్నలిస్టులని డెస్క్ జర్నలిస్టులని వేరు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక విభజించు పాలించేటటువంటి ధోరణికి వాళ్ళ శ్రీకారం చుట్టింది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించేది లేదు. జీవో 252ని ఉపసంహరించుకొని ఖచ్చితంగా జర్నలిస్టులు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి అక్రిడిటేషన్ పాలసీ ఉండాలి, ఒకే రకమైనటువంటి అక్రిడిటేషన్ కార్డులు ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టులందరూ ఒకటైనా మరి డెస్క్ ఏంది, ఫీల్డ్ ఏంది, అందరూ పాపం కష్టపడుతున్నారని చెప్పేసి పెద్ద మనసుతో, దార్శనికతతో వారు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు అక్రిడేషన్ కార్డు కావచ్చు, సంక్షేమ పథకం కావచ్చు, ఇవాళ ఈ దేశంలో ఎవరు పెట్టినటువంటి 100 కోట్ల నిధిని ఏర్పాటు చేసి కరోనా లాంటి కష్టకాలంలో చెప్పి వాళ్లకు ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ అన్ని రకాల తీసుకున్నటువంటి చరిత్ర ఇవాళ తెలంగాణ జర్నలిస్టులకు ఉన్నది గత 10 ఏళ్ల కాలంలో. మరి దాన్ని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మరింత మెరుగుపరిచి మరి ఆనాడు అందరినీ ఏమైనా ఉంటే చూసుకొని ఆ జీవోలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించుకొని ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలని ఆశపడితే ఉల్టా జర్నలిస్టుల యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగా, వాళ్ళ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. జర్నలిస్టుల నడుమ ఉన్న విభేదాలను పెంచి పోషించకుండా మరి ఐక్యంగా ఉంచే విధంగా ఈ జీవోను మళ్ళీ పునర్పరిశీలించి మరి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ జై తెలంగాణ. అసలు అక్రిడేషన్ కార్డు అనేది ఒక జర్నలిస్టుకి ఆత్మగౌరవాన్ని ఇచ్చేటువంటి కార్డు. అది జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మీడియా కార్డు, అక్రిడేషన్ కార్డు అని చెప్పేసి జర్నలిస్టుల మధ్య విభజన తెచ్చేటువంటి పరిస్థితిని మరి ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదు. మరి తెచ్చినటువంటి జీవో 252ను వెంటనే ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వం ఏదైతే జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మరి జర్నలిస్ట్ పాలసీలో భాగంగా తీసుకొచ్చినటువంటి పద్ధతినే మళ్ళీ కొనసాగించాలి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దీన్ని జర్నలిస్టుల ఫోరం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తక్షణమే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, మిగతా జర్నలిస్టులు అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జర్నలిస్టులను గుర్తించకుండా అన్ని హామీల్ని తుంగలో దొక్కి ఇస్తున్నటువంటి ఒక్క అక్రిడేషన్ కూడా గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. 23,000 అక్రిడేషన్లు ఉంటే వాటిని ఇవాళ సగానికి సగం తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఏదైతే జీవో నెంబర్ 2052 ఉందో దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూఏ పక్షాన మేము కోరుతా ఉన్నాం. నాటి కేసీఆర్ సర్కార్ తెచ్చినటువంటి 239 జీవో ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసి ఇంకా మెరుగుపరచాల్సినటువంటి వాళ్ళు ఇవాళ దాన్ని తుంగలో దొక్కడం అంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమ్మీడియట్లీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మీడియా గైడ్లైన్స్ని సవరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు జర్నలిస్టుల హక్కులు ఏంటి? మన మినిమంగా గుర్తింపు కార్డు, అక్రిడేషన్ కార్డు అనేది గుర్తింపు కార్డు, అది ఆత్మగౌరవ ప్రతీక. అట్లాంటి ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడ్డ జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డును ఈరోజు కోతవించే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ వైపు తీసుకెళ్తున్నారు జర్నలిస్ట్ సమాజాన్ని? కనీసం హక్కులను కూడా మానవీయ కోణంలో ఆలోచే పరిస్థితి లేదా? ఈరోజు కమిటీలోకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ తీసుకొస్తున్నారు అని కమిటీ మెంబర్గా తీసుకుంటున్నాం అన్నారు. అసలు దేశ స్థాయిలోనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మెంబర్లనే ప్రభుత్వం ఇంతవరకు వేయలేదు. అల్లం నారాయణ గారు 23,000 కార్డులు ఇచ్చారు జర్నలిస్టులకి. ఒక 42,000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశాడు. చనిపోతే ప్రతి జర్నలిస్ట్కి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. చనిపోయిన కుటుంబం వాళ్ళ భార్యకి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. దాదాపు 2 సంవత్సరాల నుంచి రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నాం అని చెప్పి ఇవేనా కోతవించే రూల్స్ అయినా మీరు ఫ్రేమ్ చేసింది? ఛానల్లో కానీ పేపర్లో కానీ పనిచేసే జర్నలిస్టులు ఇప్పటివరకు 20 ఏళ్ళ నుంచి అక్రిడేషన్ అనుభవిస్తున్నారు జర్నలిస్టులు ఉన్నారు. మరి వాళ్ళకి కోత విధిస్తే ఎవరికి డిస్క్రిప్షన్ తీసుకొస్తున్నాం? ఎవరి మధ్య అంతరాలు పెడుతున్నారు? మీరు పునరాలోచించుకోవాలి, సవరించుకోవాలి. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు వచ్చే వరకు పోరాటం ఆగదు. తీసుకొచ్చినటువంటి జీవో ఎట్లుందంటే సగానికి సగం కార్డులు ఎట్లా తగ్గించాలనేటటువంటి ఒక ఎజెండాతో వచ్చినటువంటి పరిస్థితిని మనం స్పష్టంగా చూస్తున్నాం. జర్నలిస్టులను బ్యూరో వాళ్ళను విభజించి మధ్యన ఒక గీత గీసినారు వాళ్ళు. మీడియా అక్రిడేషన్లేమో బ్యూరో వాళ్ళకంట, మీడియా కార్డులేమో సబ్ ఎడిటర్లకంట. డెస్క్ వాళ్ళని ఎందుకు అనిపించిందండి? మీరు ఇచ్చేటటువంటి మొత్తం కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్డులన్నీ కూడా ఒకే రకమైనటువంటి కార్డు